చరిత్ర మనకు నిజంగా పాఠాలు నేర్పిస్తుందా? చరిత్రను ఎంతవరకు మనము గుర్తుంచుకోవాలి? ఇశ్రాయేలీలు చేసిన తప్పిదాలు ఈ యుగాంతమందున మనకు దృష్టాంతములుగా ఎందుకు వ్రాయబడ్డాయి? ఈ విషయాలను నేటి సందేశంలో చర్చిద్దాం. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 13 వరకు ధ్యానించుకోబోతున్నాం. అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్రను వివరించి, ఇవన్నీ మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇశ్రాయేలు చరిత్రలో నుండి మరొక పాఠం నేర్చుకోవాలని పౌలు కోరాడు. వారు గత చరిత్రను మర్చిపోయారు. అయితే పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. పితరులు అంటే యూదులే. ఐగుప్తు నుండి వారు గుంపుగా బయలుదేరి వచ్చారు. వారిలో ఎవరికి రక్షణ అనేది లేదు. రక్షణ గురించి ఏమాత్రం తెలియదు. వారు సముద్రంలో నుండి దాటిపోవడం అనే బాప్టిస్మం పొందారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పొందారు. వారికి ఇవ్వబడిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అనేవి వారు తమకిష్టమైనట్టుగా నడుచుకోవడానికి లేక పాపం చేయడానికి పొందిన అనుమతి పత్రం కాదు. వారు ధర్మశాస్త్రం క్రింద లేరు. అప్పటికింకా ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడలేదు. వారు మేఘం గుండా సముద్రంలో నుండి దాటిపోయి బాప్టిస్మము పొందారు. పరిశుద్ధాత్మ ఈ సత్యాన్ని ఆధ్యాత్మికం చేస్తున్నాడు. ముఖ్యంగా ఇశ్రాయేలీలు చేసిన తప్పిదాలు ఈ యుగాంతమందున మనకు దృష్టాంతములుగా హెచ్చరికగా వ్రాయబడ్డట్లుగా చూస్తాం. ఇక వాటి నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా? శ్రోతలు రండి, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మనం 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 13వ వచనం వరకు పాఠం చెప్పుకుంటున్నాము. సావధానంగా వినండి. పౌలు రాస్తున్నాడు. అన్నాడు, ఇదంతా ఇశ్రాయేలీయుల చరిత్ర నేర్పే పాఠం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా ఉండటము మాకిష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు. వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోనూ సముద్రములోనూ బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు. ఆ బండ క్రీస్తే. అయితే ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండలేదు గనుక అరణ్యములో సంహరించబడ్డారు. వారు ఆశించిన ప్రకారం చెడ్డవాటిని ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. శ్రోతలు వింటున్నారా? క్రైస్తవులకు అనగా దేవుని బిడ్డలకు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ అంటే ఏది పడితే అది చేయడానికి అనుమతి పత్రము, లైసెన్సు కాదు. ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో నుండి మీరొక పాఠం నేర్చుకోవాలి. గత పాఠంలో పౌలు న్యాయపీఠపు తీర్పును గురించి మాట్లాడాడు. తనకు బహుమానం రావాలి, ఇతరులకు ప్రకటించి తాను భ్రష్టుడైపోవడం అనూహ్యం. తన శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోబరుచుకుంటున్నాను అన్నాడు. పౌలు యొక్క ఆధ్యాత్మిక సాధన అలాంటిది. మీరు గత చరిత్రను మరచిపోయారు. మీకిప్పుడు జ్ఞాపకం చేస్తాను. కొరింథు సంఘంలో అనేక రకాల సభ్యుల మిశ్రమం ఉంది. యూదుల మధ్య నుండి వచ్చిన వారు కొందరు, అన్యుల మధ్య నుండి వచ్చిన వారు మరికొందరు. ఆ రోజుల్లో ప్రథమ క్రైస్తవులు ఎక్కువగా యూదులే. మన పితరులు అని పౌలు అంటున్నాడంటే యూద క్రైస్తవులను ఉద్దేశించే పౌలు మాట్లాడుతున్నాడని గ్రహించాలి. వారితో పాటు పౌలు తాను ఒక ఇశ్రాయేలీయుడే. ఈజిప్టు దాస్యము నుండి విడుదలై వారు ఎర్ర సముద్రం దాటిన సన్నివేశాలన్నీ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి గుంపుతో పాటు ఎంత దూరమైనా వెళ్ళగలడు. అయినా అతడు రక్షించబడి ఉండకపోవచ్చు. ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఇశ్రాయేలీయులు విడుదల పొందిన స్వేచ్ఛాజీవులు. అప్పటికే మోషే ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడి ఉండలేదు.
అందుచేత వారు ధర్మశాస్త్రం కింద లేరు. వారు తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను దుర్వినియోగపరిచారు. అవకాశాలెన్ని ఉన్నా వాటిని వాడుకోకపోతే అపజయం కలగదని హామీ ఏమున్నది? అవకాశం అనేది తలాంతు లాంటిదే. వాటిని సరిగ్గా వాడితే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తాయి, లేకపోతే ఉన్నది కూడా పోతుంది. రాజకీయాలలో కానీ, వ్యాపారంలో, వర్తకంలో కానీ, సామాజిక జీవితంలో కానీ ఈ సత్యం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వారందరూ మేఘం క్రింద ఉన్నారు. అందరినీ మేఘం నడిపించింది. ఎట్టి అపాయము కలగకుండా వారు సముద్రం సునాయాసంగా దాటారు. అందరూ మోషేను బట్టి బాప్తిస్మం పొందారు అంటే ఏమిటి? బాప్తిస్మము అనే మాటకు గ్రీకు భాషలో ఎన్నో అర్థాలొస్తాయి. ఈ మాటను అందుకే అనువదించకుండా అలాగే ఉంచారు. గ్రీకు భాషలో బ్యాప్టిజో అంటే సంయుక్తమవ్వటం అని మౌలిక అర్థం. నీటి బాప్తిస్మం అంటే యేసుతో సంయుక్తీకరణ. పరిశుద్ధాత్మ ఈ సంయుక్తీకరణను ఆధ్యాత్మీకరిస్తాడు. క్రీస్తు శరీరంతో సంయుక్తపరచబడటం అంటే ఆయనతో పాతిపెట్టబడ్డావని భావం. యేసు శరీరంలోకి మనల్ని తెచ్చి నిన్ను నన్ను ఆయన అవయవములుగా చేసేవాడు ప్రియమైన పరిశుద్ధాత్మ. 1 కొరింథీ 12:13 ఇదే మాట అంటోంది. మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. ఇక్కడ మన పాఠంలో మోషేను బట్టి అనగా మోషే వారికి బాప్తిస్మమిచ్చాడనే? అలా కానే కాదు. అసలు వారు తడవనే లేదే. వారు ఆరిన నేలపై నడిచారు. సముద్రంలో వారికెవరికీ ఏమాత్రమూ తడి అంటలేదు. దేవుడు సముద్రము గుండా వారికి దారిని ఏర్పరిచాడు. నిజంగా సముద్ర జలంలో మునిగి చచ్చింది ఈజిప్టు వారే. మోషేను బట్టి బాప్తిస్మము పొందారు అంటే ఇది నీటిని గురించింది కాదు, పరిశుద్ధాత్మను బట్టి జరిగింది కాదిది. మోషేను బట్టి బాప్తిస్మము పొందారు. వారు మోషేతో సంయుక్తపరచబడ్డారు. హెబ్రీ పత్రిక 11:29 అంటోంది, విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయారు. ఈజిప్టు వారు అలాగు చెయ్యజూచి మునిగిపోయారు. ఇశ్రాయేలీయులు అనగా వారి పిల్లలు మోషేతో సంయుక్తమయ్యారు. విశ్వాసమును బట్టి వారు ఎర్ర సముద్రము గుండా నడిచి వెళ్ళగలిగారు. మరి అది ఎవరి విశ్వాసం? అది వారి విశ్వాసం కాదు. వారికి అసలు విశ్వాసమే లేదు. నిర్గమకాండం 15 వివరాలున్నాయి. అది మోషే విశ్వాసం. ఇశ్రాయేలు వారు సణిగారు. మళ్ళీ ఈజిప్టుకు వెళ్ళిపోదాము అన్నారు. మమ్మల్ని ఈ అరణ్యంలోకి ఎందుకు తెచ్చిపడేశావు అని మోషే మీద నిష్ఠురాలు పలికారు. మోషే దేవుడు చెప్పినట్లు సముద్ర జలాన్ని కొట్టాడు. సముద్రము దారి ఇచ్చింది. ఆరిన నేలపై వారిని నడిపించిందెవరు? మోషే. అదంతా మోషే విశ్వాసమే. సముద్రాన్ని దాటి వారందరూ పాట పాడారు. అది మోషే విజయగీతిక. ఈ విధంగా ఇశ్రాయేలీయులు మోషేతో తమను తాము సంయుక్తపరుచుకున్నారు. ఈ చరిత్రాత్మకమైన సంఘటన మన రక్షణకు సాదృశ్యం. యేసుక్రీస్తు మరణజలము గుండా నడిచాడు. ఆయన మరణము ద్వారా మనము రాగలిగాము. మనము క్రీస్తుతో సంయుక్తపరచబడ్డాము. ఇప్పుడు మనం సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమై ఉన్నాము. మనము క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది ఉన్నాము. ఇది క్రీస్తుతో మన సంయుక్తతా స్థితి. ఇదే రక్షణ అంటే. క్రీస్తునందు విశ్వసించినప్పుడు నిన్ను నన్ను పరిశుద్ధాత్మ క్రీస్తు శరీరంలోకి ప్రవేశపెట్టాడు. నీటి బాప్తిస్మము ఈ ఆధ్యాత్మిక స్థితికి సూచన. నీటి బాప్తిస్మము ఒక సంస్కారం. అయితే ఆత్మయందలి అసలు బాప్తిస్మం పరిశుద్ధాత్మ కార్యమే. ఇశ్రాయేలు ప్రజలు మోషేను బట్టి అనగా మోషేలోకి బాప్తిస్మము పొందారంటే అర్థమిదే. వారు ఆ విధంగా ఎర్ర సముద్రం దాటగలిగారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు.
అందరూ ఒకే ఆధ్యాత్మిక పానీయాన్ని సేవించారు, త్రాగారు. తమను వెంబడించిన ఆధ్యాత్మికమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. వారందరూ మన్నాను తిన్నారు. క్రీస్తు అనే బండ నుండి జలం తాగారు. ఈ సంఘటన అంతా యేసుక్రీస్తుకే ముందు గుర్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవుణ్ణి సంతోషపెట్టలేదు. అందుకే వారు అరణ్యంలో నశించారు. ఈ 5 వచనాలు మనకు బోధించే సత్యమిదే. వారు చేసిన తప్పుల నుండి మనము గుణపాఠం నేర్చుకోవాలి. ఈ సంగతులు మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. ఒక జాతిగా వారికి విడుదల కలిగింది. స్వాతంత్ర్యము, స్వేచ్ఛ లభించాయి. అయితే వీరు తమ స్వేచ్ఛను సద్వినియోగం చెయ్యలేదు. వీరి గత చరిత్ర ఈ రోజున నీకు నాకు గొప్ప పాఠం. వారేం చేశారు? చెడ్డవాటిని ఆశించారు. వారాశించిన చెడ్డవి ఏవి? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరల ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఈజిప్టులో మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వస్తున్నాయి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లింది. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదు అని చెప్పుకున్నారు. దేవుని కార్యక్రమానికి భిన్నంగా ఆయన ఇచ్చింది కాదని సణగడం అది చెడ్డ వైఖరి. దేవునితో ఏకీభవించకుండా నీవేది చేసినా అది చెడుగే. వీరు కోరిన ఈ కూరగాయల్లో పాపమేమీ లేదుగాని దేవుని ప్రణాళికకు ఎదురు తిరిగి వీరు ఏది కోరినా అది పాపమవుతుంది. మన కోరికలు, ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైతే అవి పాపానికి నడిపిస్తాయి అని ఇక్కడ పాఠం నేర్చుకుంటున్నాము. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ
ఏదెను తోటకు వచ్చి చూడండి. అక్కడ ఏం జరిగింది? ఆదాము హవ్వలు ఏం చేశారు? ఆదికాండం 3:6 ఆ వృక్షము ఆహారానికి మంచిది, కంటికి అందమైనది, వివేకమిచ్చే రమ్యమైనది అయి ఉండడము చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు పెట్టింది. అతడు కూడా తిన్నాడు. దేవుని సంకల్ప పరిధికి బయట దేనిని కోరినా ఆ కోరికే పాపమవుతుంది. కోరిక అంటే ఏమిటి? దేవుడు నిషేధించిన వాటిని, ఆయన ఆమోదం లేని వాటిని కోరితే అది చెడు కోరిక. ఇశ్రాయేలీయులు అదే చేశారు. చెడ్డవాటిని కోరారు. ఈ తీర్పు వారి మీదికి రానే వచ్చింది. ఆ సమయంలో ప్రత్యేకించి దేవుడు వద్దు అన్న వాటిని కోరడం ఆజ్ఞాతిక్రమమవుతుంది. జనులు తినడానికి తాగడానికి కూర్చుండి ఆడటానికి లేచారు అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకండి. వారి వలె మనము వ్యభిచరించకుండా ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలారు. మనము ప్రభువును శోధించకుండా ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించారు. మీరు సణగకండి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి. తాను నిలుస్తున్నాను అని తలంచుకునేవాడు పడకుండా ఉండేటట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరేదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధించబడనీయడు. అంతేకాదు, సహించగలగటానికి ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? జీవితంలో దేవుడి స్థానాన్ని ఏది ఆక్రమించినా అది నీ పాలిట విగ్రహమవుతుంది. నా జీవితంలో ప్రథమ స్థానం దేవునిదే, ప్రభువుదే. సాధారణ ప్రజాపాపాలను పౌలు ఇక్కడ పేర్కొంటున్నాడు. వీరు పొద్దస్తమానము సణుగుతూనే ఉన్నారు. దేవుడిచ్చింది వీరికి మొహం మొత్తినట్లు అనిపించింది. దేవుని చిత్తానికి భిన్నమైన వాటిని కోరుతున్నారు. దేవుడు తన బిడ్డలకు శ్రేష్టమైనదే ఇస్తాడు. మనకు దేవుని కంటే గొప్ప శ్రేయోభిలాషి ఎవరున్నారు? నాడు నేడు దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. అయినా కొందరికి ఈ సణుగు బుద్ధి పోదు. దేవుణ్ణి నిష్ఠురాలాడడం వీరికి అలవాటు. దూరపు కొండలు నునుపు అనిపిస్తుంది వీరికి. ఇశ్రాయేలు చరిత్ర మనకెన్నో పాఠాలు నేర్పుతుంది. చరిత్రలోని దృష్టాంతాలు యుగాంతంలో ఉన్న మనకు ఎంతో ఉపకరిస్తాయి. క్రైస్తవ స్వేచ్ఛ మనకెంతైనా ఉంది, నిజమే. గాని మన కోరికలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని అనుసరించే ఉండాలి. ఆయన సంకల్పానికి అనుగుణంగానే ఉండాలి. శ్రోత, నీవు విశ్వాసివా? అయితే బహుజాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అధాటున పడిపోయే పరిస్థితి రావచ్చు. నీవు ఎంత అనుభవము గల విశ్వాసివైనా ఎప్పుడో హఠాత్తుగా పడిపోవచ్చు. అందుచేత దేవుని చిత్తముని అంటిపెట్టుకుని ఉండడం మనకెంతైనా శ్రేయస్కరం. దేవుని ఆత్మను దుఃఖపరచవద్దు, ఆర్పవద్దు. శోధనలు విశ్వాసులందరికీ వస్తాయి. నీ శోధనలే గొప్పవి అనుకోవద్దు. నీకంటే ఎక్కువ శోధించబడిన వారు ఎందరో ఉన్నారు. అయితే శోధన ఎంత గొప్పదైనా మన ప్రభువు అంతకంటే గొప్పవాడు. శోధనను తప్పించుకోవడానికి, శోధనను జయించడానికి మార్గం ఆయన ఏర్పరిచి ఉంచుతాడు. మన దేవుడు ఈ విషయంలో ఎంతైనా నమ్మదగినవాడు. మనం సహించగలిగినంత మట్టుకే ఆయన శోధన రానిస్తాడు. తప్పించుకునే మార్గం రాజమార్గం. శోధనను జయించటం అంటే మళ్లీ దేవుని మార్గానికి మరలటమే. సైతానుకు చిక్కకుండా శోధన నుండి పారిపో. తప్పించుకునే మార్గం అదిగో ప్రభువు నీకోసమే ఏర్పరిచాడు. శోధన స్థలంలో ఒక్క క్షణం కూడా నిలువవద్దు. పారిపో.
యోసేపు పోతిఫరో భార్య నుంచి పారిపోయినట్లు పరిగెత్తిపో. శోధన పాపం కాదు, దానికి లోబడడం పాపం. శ్రోతలు, అసలు కొరింథీ సమస్య ఏదో విశ్లేషించి చూడండి. మేము క్రీస్తునందున్నాము, క్రీస్తు మాలో ఉన్నాడు, మేము ఏమి తిన్నా, మేము ఏమి చేసినా మాకేమీ కాదు అనే ధీమాతో వారున్నారు. అందుకే పౌలు వారికి ఇశ్రాయేలు గత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు చేసిన అరణ్య ప్రయాణం, మేఘం వారిని నడిపించింది. వారు ఎర్ర సముద్రం దాటారు. ఈ అనుభవాలలో వారు మోషేతో సమైక్యమై సంయుక్తమై ఉన్నారు. క్రైస్తవులు క్రీస్తులోకి బాప్తిస్మం పొందినట్లే అలనాటి ఇశ్రాయేలీయులు మోషేలోకి బాప్తిస్మం పొందారు. వారు అరణ్యంలో మన్నాను తిన్నారు, బండ నుండి మధుర జలములు త్రాగారు. ఆ బండ వారిని వెంబడించింది. ఆ బండ క్రీస్తే. ఇన్ని ఆధిక్యతలు, ఇంత స్వేచ్ఛ కలిగి ఉండి కూడా ఇశ్రాయేలీయులు ఘోరంగా పడిపోయారు. ఆ తరమంతా అరణ్యంలో నశించింది. సీనాయి కొండ మీద మోషే దేవుని నుండి ధర్మశాస్త్రం స్వీకరిస్తూ ఉండగా కింద ఇశ్రాయేలీయులు విగ్రహాన్ని తయారు చేసి దాన్ని పూజించి జారత్వానికి దిగజారారు. ఫలితంగా నశించారు. మిద్యానీయులతో, మోయాబీయులతో వ్యభిచరించారు. ఇంచుమించు 23,000 మందికి పైగా నశించారు. సణిగినందున తాపకరమైన సర్పముల వల్ల అనేకులు నశించారు. కోరహు, దాతాను, అబీరాములే ఈ ఘోరానికి ప్రతీకలుగా చరిత్రలో నిలిచిపోయారు. ఇన్ని ఆధిక్యతలున్నా వారు తమ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుని ఎంతో నష్టపోయారు. ఈ సందర్భంలో పౌలు 4 రకాల శోధనలను పేర్కొన్నాడు. 1 విగ్రహారాధన, 2 వ్యభిచారం, జారత్వం, 3 దేవుణ్ణి శోధించడం, 4 సణుగులు, నిష్ఠురాలు. దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానాన్ని మరొకరికివ్వడం, వివాహానికి బయట లైంగిక పాపం, దేవుడు చెప్పనిది చేసి అపాయం వచ్చినప్పుడు దేవా కాపాడు అని ప్రాధేయపడడం, దేవుణ్ణి దెప్పటం, దేవునిపై నిందలు వేయడం, ఇవన్నీ శోధనలు. ఇవి విషవలయాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో పునరుత్థానుడైన యేసు సార్దిస్ సంఘంతో అన్నమాట, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగలాగా వస్తాను, ఏ ఘడియలో నీ మీదికి వస్తానో నీకు తెలియనే తెలియదు. శ్రోతలు, ఈ సందర్భంలో శోధన అనే మాటకు ప్రత్యేక అర్థమున్నదని గ్రహించండి. నిన్ను బలపరచడానికి దేవుడు పెట్టిన, అనుమతించిన, ఆమోదించిన పరీక్ష. అది మనం గెలవడం కోసం ఉద్దేశించబడింది, కాని ఓడిపోవటానికి కాదు. శోధనలకు భయపడకూడదు. అనేకులు ఇంతకంటే కఠినమైన శోధనలను ఎదుర్కొని గెలిచారు. వారందరూ సాక్షి సమూహమై మనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ప్రతి శోధనకు తప్పించుకునే మార్గం ప్రభువు మన కోసం ఉంచాడు. తప్పించుకునే మార్గం అంటే రాజీ పడడం కాదు, తొలగిపోవడము కాదు, పరాజయము కాదు, దేవుని కృపాశక్తితో జయించడం. ప్రియ శ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, ఈ రోజున మనకెన్నో ఆశీర్వాదాలున్నాయి. దేవుడు మనల్ని ఎంతగానో దీవించాడు. లోకము నుండి రక్షించబడ్డాము. యేసుక్రీస్తుతో సంయుక్తపరచబడ్డాము. జీవాహారము, జీవజలము అనుభవిస్తున్నాము. ఈ ఆశీర్వాదాలు ఉన్నవి నిజమే, కాని నీవు నేను పడిపోము అనడానికి ఇది జీవిత బీమా పట్టా కాదు. దేవుని తీర్పు ఉన్నది, జాగ్రత్త. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు వారిపై కఠినంగా క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలు పాపం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు, వారిని కఠినంగా శిక్షిస్తాడు. ప్రియ శ్రోత, నీవు దేవుని బిడ్డవా? అయితే ఈ పాఠం నీకోసమే. ఈ పాఠంలో పేర్కొనబడిన పాపాలలో ఏదైనా నీలో ఉంటే, నీవు ఏదైనా శోధనను ఎదుర్కోవలసి వస్తే ప్రభువును వేడుకో. శోధనను తప్పించుకొని గెలువు. దేవుని బిడ్డవైన నీకు
దేవుడు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యము ఇచ్చాడు. అయితే పాపం చెయ్యడానికి నీకు ఏమాత్రమూ స్వేచ్ఛ లేదు. ప్రియ శ్రోత, నీవు రక్షించబడి క్రీస్తునందు స్వాతంత్ర్యం పొందావా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది అరణ్యంలో ఎందుకు సంహరించబడ్డారు? ఇశ్రాయేలీయులలో ఎక్కువ మంది అరణ్యంలో ఎందుకు సంహరించబడ్డారు? 1. దేవుణ్ణి ఎగతాళి చేశారు గనక. 2. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనక. 3. దేవుని కార్యాలను చులకన చేశారు గనక. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, నేటి ఈ సందేశం ద్వారా అనేక ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకొని ఉన్నారని తలస్తున్నాం. ఇశ్రాయేలీయుల చరిత్ర మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తున్నది. వారి జీవితంలో సంభవించిన పరిస్థితులు, ముఖ్యంగా ఎర్ర సముద్రం యొక్క అనుభవము మన రక్షణకు సాదృశ్యంగా ఉంటున్నది. యేసుక్రీస్తు మరణ జలం గుండా నడిచాడు. ఆయన మరణం ద్వారా మనము క్రీస్తుతో సంయుక్తపరచబడ్డాం. మనము క్రీస్తులోనికి బాప్టిస్మము పొందాం. ఇది క్రీస్తులో మన సంయుక్తత స్థితి. ఇదే రక్షణలో జరిగే ప్రక్రియ. క్రీస్తునందు విశ్వసించిన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులోనికి ప్రవేశపెడతాడు. ఇదే అసలు బాప్టిస్మంలోని ఇమిడి ఉన్న పరిశుద్ధాత్మ కార్యము. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు క్రీస్తు అనే బండ నుండి వచ్చిన పానీయాన్ని త్రాగారు. ఇశ్రాయేలు చరిత్ర నుండి నేటి క్రైస్తవులమైన మనకెన్నో గుణపాఠాలున్నాయి. మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్లు వారు మనకు దృష్టాంతాలుగా, హెచ్చరికలుగా ఉన్నారు. మాంసాపేక్షతో సనిగి ఏడ్చారు. వారి అవసరాలను, కోరికలను దేవుడు తప్పుపట్టలేదు. కానీ దేవుని సంకల్పాన్ని, దేవుడు వారి కోసం చేసిన ఏర్పాటులను గ్రహించకుండా వ్యర్థమైన కోరికలతో దేవునిపై సనుగుతూ వచ్చారు. దేవుడు తన బిడ్డలకు ఎల్లవేళలా శ్రేష్టమైన వాటినే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నాడు నేడు మన ఎడల మార్పు లేనివాడుగానే ఉన్నాడు. శోధనల నుండి మనలను తప్పిస్తూ ఉన్నాడు. మన కోరికలు, ఉద్దేశాలు ఆయన చిత్తంను అనుసరించి ఉండాలని ఈ పాఠంలో సవిస్తరంగా విన్నాం. దేవుని ప్రణాళికకు ఎదురు తిరిగి ఏది కోరినప్పటికీ అది పాపం అవుతుంది. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.